ఏదో మా నాన్నగారు వృద్ధులు జ్ఞాన సంపన్నులు అని సహించి భరిస్తూ ఉంటే ఆయన గారు ఆగడం దినదిన ప్రవర్ధనం అయిపోతుంది. నా చదువుపనంత మాత్రాన చవట దద్దోజనం తింటారా? అలా తింటే నా ఒక్కడికే తగులుతుందా? ఈ దేశంలో ఉన్న జనాభాలో 170 మంది తగులుతుంది. నీకు కూడా విసిరింది తాగా నువ్వు లోపలికి వెళ్ళవే అమ్మా, వెళ్ళవే. మిరపకాయలు ఒకటి తుకుమాల మిరపకాయలు, దౌర్భాగ్య మిరపకాయలు, వీటి నిమురుతుంటే కింద నుంచి పైదాకా ఒకటే మంట. నిమిరే వాళ్ళకి తెలుస్తుంది మంట, చూసే వాళ్ళకేం తెలుస్తుంది మంట. అయినా పెళ్లికి ముందు ఎవరైనా పట్టుబట్టలు పసుపు కుంకాలు కొంటారు కానీ ఎండు మిరపకాయలు ఎవరన్నా కొంటారా? ఒకవేళ కొన్నా పెళ్లి కొడుకు చేత ఎండబెట్టిస్తారా? కలియుగం, పెదవ కలియుగం. నిమిరే వాళ్ళకి తెలుస్తుంది మంట, చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది మంట. మిరపకాయలు కొనకేం కానీ మన పెళ్లిళ్ళు ఆ మంటే ఈ మంట. అమ్మాయి పిశాచంలా ఉన్నా పర్వాలేదట. అలో లక్ష్మణ అన్న, అన్నమో రామచంద్ర అన్న పర్వాలేదట. అన్ని ఆగారాలు తెలిసిన అమ్మనే ఏమిటి చాలట. అన్నయ్య మంచి మనిషికో మాట, మంచి కొట్టుకో దెబ్బ అన్నారు ఋగ్వేదంలోనో ఇందులోనో. సరిగ్గా సమయం గుర్తొచ్చి రావద్దు నాకు. ఆ ఎండు చేపలు ఇక్కడ ఆరపెట్టద్దని ఎన్నిసార్లు చెప్పారు పిల్ల నీకు? గంపు అది చూడన్నయ్య, మనం చేపలు ఎండ పెట్టకూడదట. ఎన్ని మాట్లాడుతున్నాడు? కొత్తిమీర కట్ట ఏంటో మా ఇంటి ముందు ఎండు చేపలు మేము ఎండ పెట్టుకుంటే ఓ చించుకుంటున్నావేంటి? ఆ పోయి ఎండు చేపల బుట్ట. ఆ ఎండు చేపలు ఇక్కడ ఆరబెట్టడం వల్ల మా ముక్కులు భద్రైపోతున్నాయని నాకు ఘోరిస్తున్నారు. ఆ మాటకొస్తే ఎండు మిరపకాయల ఘాటుతో కింద నుంచి పైదాకా ఎండిపోతుందని మేము అఘోరిస్తున్నావా? అవి తీసుకెళ్లి బెడ్రూమ్ లోపల ఆరేసుకోప్ప. గొప్ప సలహా ఇచ్చావు. మిరపకాయలు ఎవరైనా ఎండలైనా పెట్టుకుంటారు కానీ ఇంట్లో మంచాల కింద తట్ల కింద ఎండబెట్టుకోరు. ఆ మాటకు వస్తే అప్పడాలు వడియాలు కూడా ఎండలైనా ఎండబెట్టుకుంటారు. కావలిస్తే మా అగ్రహారం వెళ్ళి మా బ్రాహ్మణులందరినీ అడిగి అఘోరించు. ఆహా, ప్రపంచం ఎంత చెప్తావరా నాయన. ఇదిగా ఆ మాటకొస్తే ఎండు చేపలు కూడా ఎండలోనే ఎండ పెట్టుకుంటారని వెళ్ళి మీ అగ్రహారంలో కూడా చెప్పు. ఇట్స్ బిట్ స్ట్రాంగ్. యూస్లెస్ ఫెలో. ఎండు చేపల ఏంటి ఏం జరిగింది? వాడు బిగినింగ్ పోర్షన్ నేను చూడలేదురా. ఎండింగ్ పోర్షన్ చూసేసరికి చిల్డ్రన్ చింపేసుకుంటున్నారు. నైబర్ కదా అని వదిలేశాను, లేకపోతే ఆ కొత్తిమీర కట్టకండి. మగోడి బయలుదేరా. ఏం జరిగింది? అబ్బాయి పో అంటే లోపలికి వెళ్ళిపోయి వంటింట్లోంచి ఇదే రావడం అండి. సరేలే, నీకు వంటిలే వైకుంఠం. ఏం జరిగిందో పిచ్చి. అది కాదు, రాక పోస్ట్ వస్తే పోట్లాడే దిగవా నాన్నగారు? మీరు అనవసరంగా చెవి పట్టుకున్నారు కానీ. సరే అఘోరించు. ఉదాహరణకి ఏదైనా కాకి వచ్చి మన మిరపకాయ తీసుకెళ్లి ఎండు చేపలు పడేస్తుంది అనుకోండి, వాళ్ళకేం నష్టం లేదు. అదే కాక ఎండు చేపలు తీసుకొచ్చి మన మిరపకాయలో వేసింది అనుకోండి, మన మరీ అరుష్టం అంతా మసి కదా. ఏమంటావమ్మా? సంతోషించావులే. నువ్వు నోరు ముసుకు లోపల తగలడు. ఏమైనా గుడ్లో పెట్టి చూస్తావు? ఈ పిచ్చి లోపల తీసుకెళ్ళి. మీ నాన్నగారు అన్నట్టు లోపలికి రారా పిచ్చి విధవా? నేను పిచ్చి కదా. అనుమానం ఏమిటా పిచ్చి విధవా? ఏమిట్రా అలెగ్జాండర్, ఇరుగు పొరుగు అన్న తర్వాత మనతో పాటు మన కుటుంబంలో మిగతా మనుషుల మధ్య కూడా అవగాహన ఉండాలి కదరా? ఏమిట్రా అనేది? ఇప్పుడు అవగాహన లేదంటావా? మన మధ్య ఉన్నంతగా మన పిల్లల మధ్య ఉండడం లేదు. పిల్లలు నువ్వే అంటున్నావుగా. నీ పిల్లలు నువ్వు మందలించు, నా పిల్లల్ని నేను మందలిస్తాను. ఒక్క విషయం అడుగుతాను, చెప్పు. నీకు సిగరెట్ కాల్చే అలవాటు ఉంది, చర్చిలో ఉన్నప్పుడు కాలుస్తావా? అక్కడెలా కాలుస్తామయ్యా, అది పవిత్రమైన స్థలం. పోనీ సినిమా హాల్లో? అక్కడ కాల్చాం, అక్కడ ప్రొహిబిషన్ ఉంది కాబట్టి. ప్రొహిబిషన్ ఎందుకుంది? నువ్వు కాల్చే సిగరెట్ పొగ వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుందనేగా అది నేరం కింద జమకట్టబడింది. అలాగే నువ్వు చేస్తున్న అనాచార పనుల వల్ల పొరుగింటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఆ విషయంలో నువ్వు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందా లేదా? ఆచారి, ఆర్గ్యుమెంట్ అనేది ఊగే ఉయ్యాలాంటిదిరా. ఎంత ముందుకు వెళుతుందో అంత వెనక్కి వస్తుంది.
మీ దేవాలయాల మీద భూత బొమ్మలు ఉన్నాయని తెలిసి కూడా గుళ్ళోకి ఎందుకు వెళ్తున్నావురా? వాటి మీద కంటే నీ దేవుడి మీద భక్తి ఎక్కువ కాబట్టి వాటి గురించి ఎలా పట్టించుకోవో మా విషయంలోనూ ఎందుకు నువ్వు అలా ఆలోచించవు? అంటే ప్రతి విషయంలోనూ మేము రాజీ పడి బతకాల్సిందే, అంతేగాని నీ అలవాట్లు మార్చుకో. ఎందుకు మార్చుకోవాలయ్యా? ఎవరు మారుతున్నారు కనుక మా ఇళ్లలో పొద్దుపోయేదాకా నిద్రపో, మీ ఇళ్లలో తూర్పు తెల్లవారక ముందే లేచి మంత్రాలు సుప్రభాతాలతో మా చెవులు గుయ్యమంటూ నిద్ర రాకుండా చేస్తున్నారు. వద్దు మంత్రాలు చదవద్దంటే మీరు మారుకుంటారా? అంటే మీ పవర్ కోసం మమ్మల్ని పగలు 2 సంవత్సరాలు పడుతుంటారు. లేదురా, తెల్లవారుజామున ఇల్లే కలవండి. Stop it! ఆపు ఆపు! Stop it! ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్! ఎవరది? ఈ లొట్టు పెట్టిన పట్టాభిరామని ఇన్స్పెక్టర్ గారు అనుకుండా ఆర్డినరీగా ఇన్స్పెక్టర్ అన్నది ఎవరది? నీ గాడులు బ్రహ్మాండంగా ఉన్నాయా పట్టాభిరామయ్య? అన్నట్టు నువ్వు బిఏ చదివావు కాదు? అవును సార్, ఏ ఉద్యోగం దొరక్క నువ్వు గాడులు ఒత్తడం చూస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి బ్రహ్మాండంగా పనికి వస్తావని అనిపిస్తుంది అయ్యా. అదే సార్, నాకు గార్ల ఒత్తడంలో నేర్పుంటే ఏ 5 స్టార్ హోటల్లో పనిచేయడానికి పనికి వస్తానేమో గానీ పోలీస్ ఉద్యోగానికి ఎలా సూట్ అవుతాను సార్? అడిగేవు కదా, ఏం చెప్తా విను. పోలీస్ డిపార్ట్మెంట్ లో పై అధికారులు నువ్వు ఎంత ఒత్తుకుంటూ కాకపడితే అంత పైకి వస్తావు. గాళ్ళు ఒత్తడంలో నీకు ఆ విద్య ఆల్రెడీ వచ్చేసినట్లే. నెంబర్ 2, ఆ ఉద్యోగంలో రాణించాలంటే ఎదుటి వాళ్ళు బొక్కలు వెతకడమే డ్యూటీగా పెట్టుకోవాలి. బొక్కలు పెట్టడంలో నువ్వు ఆల్రెడీ 6 తేరిపోయావు. ఆ రోజున మీరు చేసిన సహాయం తలుచుకుంటే ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు కావాలని ఈవేళ పేపర్లో వచ్చింది. నువ్వు ఒక అప్లికేషన్ పడే రికమెండ్ చేసే పూచి నాది. గురూజీ, మీరు గురుపదేశం చేయకముందు నేను మెత్తమెత్తగా మినప్పిండిలా ఉండేవాణ్ణి. కానీ తర్వాత మీ ఉపదేశం అనే మూకుల్లో వేగి వేగి ఈ ఉద్యోగంలో చండ శాసనం ఉండవండి అన్న బిరుదు కూడా పొందాను. చెప్పండి గురూజీ, మీకు గురుదక్షిణగా ఏం కావాలో? నా గురుదక్షిణ నువ్వేమి ఇవ్వక్కర్లేదు కానీ నువ్వు అరెస్ట్ చేసిన ఆ ఇద్దరిని విడిచిపెట్టవయ్యా. ఆ ఇద్దరా? వాళ్ళకి మీకు సంబంధం ఏంటి గురూజీ? అందులో అలెగ్జాండర్ అనేవాడు మా అబ్బాయి. మీ అబ్బాయి? అయితే మీ అబ్బాయిని వదిలిపెడతాను, తీసుకెళ్ళండి. ఆ రంగా గారు కూడా మా ఇంటి ఎదుటి వాడేనయ్యా, చాలా మంచివాడు పాపం. అతను కూడా విడిచిపెట్టి. రా, వచ్చి బండి ఎక్కు. వద్దురా అలెగ్జాండర్, మనం కలిసి ప్రయాణం చేస్తూ దెబ్బలాడుకునే కంటే ఎవరి త్రోవన వాళ్ళు వెళ్ళడం మంచిదనుకుంటాను. అంటే నాకు నారాయణుడే దేవుడు కాబట్టి, నీకు యేసుక్రీస్తే ప్రభువు కాబట్టి. బైబిల్ వేరు, భగవద్గీత వేరు. ఇక్కడి నుంచి నీ దారి నీది, నా దారి నాది.